Hello everyone, this is Dr. Sai Pranith Reddy, consultant pediatric intensivist at Paramita Hospital, Madinaguda. So coming to my topic, catch-up vaccination, second part. So vaccines అనేది చాలా ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ లో నేను ఆల్రెడీ బర్త్ వ్యాక్సిన్ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఆఫ్టర్ 6 months ఇచ్చే వ్యాక్సిన్స్. సో రిమెంబర్ వన్ థింగ్, గవర్నమెంట్ లో ఏది అవసరమో అవి ఖచ్చితంగా ఇస్తారు. బట్ కొన్ని అవసరం ఉన్నాయి వాళ్ళు ఇవ్వలేరు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల. అవి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చలికాలం వర్షాకాలం టైంలో రోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణం వల్ల, డస్ట్ వల్ల, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ వల్లనో, ఓవర్ క్రౌడింగ్ వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఈ టైంలో వస్తాయి అన్నట్టు, చలికాలం వర్షాకాలం టైంలో. సో ఈ ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే మెయిన్ గా ఫ్లూ వ్యాక్సిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది యూజువల్ గా 1 year లో పిల్లలకి 6 months 7 months కి 2 doses వ్యాక్సిన్స్ ఇస్తాం. 1 year తర్వాత పిల్లలకి ఇయర్లీ 1 dose వ్యాక్సిన్ ఇస్తాం అన్నట్టు, ఫ్లూ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాలన్నా వద్దా? ఫస్ట్ క్వశ్చన్, ఎస్, యాజ్ మచ్ as పాసిబుల్ వీలైనంత వరకు తీసుకుంటే మంచిది. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్లూలో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సపోజ్ బేబీకి సింపుల్ జలుబు దగ్గు వచ్చింది, అదే బేబీకి ఒక వ్యాక్సిన్ తీసుకున్న బేబీ ఉంది, వ్యాక్సిన్ తీసుకున్న బేబీ ఉంది. ఆ జలుబు దగ్గు వచ్చిన బేబీ వ్యాక్సిన్ తీసుకున్న బేబీకి అయితే సింపుల్ జలుబు దగ్గుతో మందులతో సరిపోతుంది, జస్ట్ సిరప్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి సరిపోతుంది. అదే వ్యాక్సిన్ తీసుకొని బేబీ ఉందనుకోండి, సింపుల్ జలుబు దగ్గుతో సరిపోదు. వాళ్ళకి లోపల నిమ్ము పెరిగి చీము కూడా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది, నెక్రోస్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఆ సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వ్యాక్సిన్ తీసుకున్నా జలుబు దగ్గు వస్తుంది, తీసుకోకుండా జలుబు దగ్గు వస్తుంది. కానీ తీసుకొని వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ, విచ్ ఇస్ ఖర్చుతో కూడినది కూడా. అందుకని ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మా బేబీ ఆల్రెడీ 9 months అయింది, మేము ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోలేదు సార్, నెక్స్ట్ ఏం చేయాలి? 1 year లో పిల్లలు ఎప్పుడైనా సరే 6 months to 1 year లో 2 doses తీసుకోవాలి. 9 months కి అయితే ఫస్ట్ డోస్, 10 months సెకండ్ డోస్. ఒకవేళ 1 year కి వచ్చింది అనుకోండి, 11th month 12th month ఫస్ట్ డోస్, 1 month సెకండ్ డోస్. సో 1 year లోపు ఖచ్చితంగా 2 doses తీసుకోవాలి. అప్పుడైతే సరైన ఇమ్యూనిటీ వస్తుంది. మా బేబీ 1 year దాటిపోయింది, ఇప్పుడు మా ఫస్ట్ డోస్ 2 doses తీసుకోలేం కదా, ఎలా సార్ అని అంటారు. సో అప్పుడు సింగిల్ డోస్ తీసుకోవాలి సెకండ్ ఇయర్ లో. సో ఇయర్లీ సింగిల్ డోస్ తీసుకోవడం మ్యాండేటరీ. సో 1 year దాటిన తర్వాత 1 year తో సంబంధం ఉండదు ఈ ఒక్క వ్యాక్సిన్ విషయంలో. ఎవ్రీ ఇయర్ సింగిల్ డోస్ తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ జూన్ జూలైలో తీసుకుంటే బెటర్, అంటే వర్షాలు పడే ముందు తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకసారి టీకా తీసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ రావడానికి 2 వారాల టైం పడుతుంది. సో టీకా తీసుకున్న వెంటనే మన వ్యాక్సిన్ పనిచేయడం స్టార్ట్ అవ్వదు, ఒక 2 వారాల గ్యాప్ తర్వాతనే మన వ్యాక్సిన్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ వల్ల కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయగలుగుతాం కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి వరకు తీసుకోవచ్చు? ఈ వ్యాక్సిన్ అనేది అట్లీస్ట్ 7 years వరకు అందరు పిల్లలు తీసుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీలో హిస్టరీ ఆఫ్ ఎలర్జీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్మా ఉంది అని అంటే, లేదా బాబుకు కూడా వీజింగ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటున్నాయి అని అంటే కంపల్సరీ వాళ్ళు 2 years ఏజ్ వరకు ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ డయాగ్నోజ్ అయింది ఆస్మా అని అంటే వాళ్ళు తీసుకుంటూనే ఉండాలి ఫ్లూ వ్యాక్సిన్. ఎందుకంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తగ్గుతుంది. ఊరికి వీజింగ్ రావడం, ఆస్మా అటాక్ రావడం అనేది తగ్గుద్ది. సో జస్ట్ ఒక 1000-2000 పోయేదానికితో పోలిస్తే మీకు వేలు ఖర్చు అయితే తగ్గించగలుగుతాం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. సో తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ తీసుకోవాలి, మిస్ అయినా కూడా తీసుకుంటూనే ఉండాలి. థ్యాంక్ యూ.